హలో నమస్తే ఆల్. ఇవాళనైతే యమద్వితీయ అంటే భగినీ హస్తం పూజ చేసుకునే రోజు అనమాట. దివాళీ తర్వాత 3 రోజులకి మనకి ఈ తిథి వస్తుంది అనమాట. యమద్వితీయ అని అంటారు. ఈ రోజు ప్రతి అక్క చెల్లె వాళ్ళ తమ్ముడు లేదా అన్నయ్యలని ఇంటికి పిలిపించుకొని భోజనాన్ని పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి యమధర్మరాజు నుంచి ఉన్న ఏవైనా యమగుండాలు కానీ అవన్నీ తొలగిపోయి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇందుకోసము యమద్వితీయ రోజు అన్నయ్యలని తమ్ముళ్ళని ఇంటికి పిలిపించుకొని భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. సో మీకు ఈ విషయం కొత్తగా తెలుసుకున్నట్టయితే ఒక వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆల్సో. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందన్నమాట. సో నేనే కాకుండా మా మమ్మీ మా పిన్ని కూడా మా మామని పిలిపించుకొని యమద్వితీయని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. దీన్ని హిందీలో భాయిదూజ్ అని కూడా అంటారు. మేము భాయిదూజ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక చిన్న వ్లాగ్ మీకోసం చూసేయండి. హ్యాపీ భాయిదూజ్ కన్నయ్య.